వాడిన కమలం రెక్కలుడిన గులాబీ గతంలో బీఆర్ఎస్ పార్టీకు ఎంత మెజార్టీ వచ్చింది, ఇప్పుడు ఎంత మెజార్టీ వచ్చింది, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎంత మెజార్టీ వచ్చింది, బీఆర్ఎస్ కు ఎంత మెజార్టీ వచ్చింది, బీజేపీకి ఎంత మెజార్టీ వచ్చింది అనేది చూద్దాం. అసలు జూబ్లీ హిల్స్ పరిధిలో ఏమేమి ఏరియాలున్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. జూబ్లీ హిల్స్ లో హస్తం గుర్తు అటు కమలాన్ని ఇటు గులాబీని పీకి పారేసింది. మాగంటి కంచుకోట కుప్పకూలిపోయింది. 2009లో విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తరువాత మాగంటి గోపీనాథ్ వరుసగా గెలుస్తూనే ఉన్నారు. మాగంటి గోపీనాథ్ 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొంది ఆ తర్వాత 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెలుపొందారు. ఇక 2023లో కాంగ్రెస్ గాలి వీస్తున్నా గానీ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి గెలుపొందారు. అసలు జూబ్లీ హిల్స్ లో ఏమేం ప్రదేశాలు ఉన్నాయి, అవి గతంలో ఎలా ఓట్లు వచ్చాయి అనేది చూద్దాం. జూబ్లీ హిల్స్ పరిధిలో ఎర్రగడ్డ, బోరబండ, యూసఫ్ గూడ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, షేక్పేట్లు వస్తాయి. ఇక గోపీనాథ్ మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్లు కోల్పోగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటమిని చవిచూశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సుమారు 25,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయంలో డివిజన్ల వారీగా ఒక్కో మంత్రి పర్యవేక్షించారు. ఎర్రగడ్డలో మంత్రి దామోదర్ రాజనరసింహ విజయం కోసం కృషి చేయగా వెంగళరావు నగర్ లో తుమ్మల అలాగే శ్రీహరి బాధ్యతలు తీసుకొని కమ్మ సామాజిక వర్గ ఓట్లను కాంగ్రెస్ వైపుకు తరలించారు. ఇక రహమత్ నగర్ లో పొంగులేటి పర్యవేక్షించి విజయానికి తన వంతు సాయం అందించారు. షేక్పేట్ లో కొండా సురేఖ, వివేక్లు అంతంత మాత్రమే ఓట్లను రాబట్టగలిగారు. ఇక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తమ వంతుగా యూసఫ్ గోడ్ల ఓటర్లను ప్రభావితం చేయగలిగారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రెండో విజయం. మొన్న కంటోన్మెంట్ కాగా ఇప్పుడు జూబ్లీ హిల్స్. అయితే గతంలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేది ఒక్కసారి 2009లో జరిగిన ఎన్నికల్లో ఇండియన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి 54,519 ఓట్లతోటి గెలుపొందారు. ఆయనకి వచ్చిన ఓట్ పర్సెంటేజ్ 39.84%. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మొహమ్మద్ సలీం 32,778 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయనకి వచ్చిన పర్సెంటేజ్ 23.95. ఇక అప్పుడు పిఆర్పి అభ్యర్థి సయ్యద్ హ్యూమన్ అలీ 19,433 ఓట్లు 14.2% తోటి ఆయన ఓట్లు సంపాదించుకోగలిగారు. ఇక 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ 30.78% ఓట్లతోటి 50,898 ఓట్లను సంపాదించగలిగారు. 2014లో ఎంఐఎం అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ 41,656 ఓట్లను సొంతం చేసుకున్నారు. ఆయనకు వచ్చిన ఓట్ల శాతం 25.19. ఇక ఇండియన్ కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి 33,642 ఓట్లు ఆయన పొందగలిగారు. ఆయనకు వచ్చిన పర్సెంటేజ్ 20.34. ఇక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాములు ముదిరాజ్ 18,436 ఓట్లను సొంతం చేసుకుని 11.15% తోటి ఆయన నిలిచారు. ఇక 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మాగంటి గోపీనాథ్ మళ్లీ పోటీ చేశారు. ఆయన 44.3% ఓట్లతోటి 68,979 ఓట్లను సంపాదించగలిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి 52,975 ఓట్లను పొందగలిగారు. ఇక వల్లాల నవీన్ యాదవ్ ఆ సమయంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు 12.09% తోటి ఆయన గెలుపొందారు. ఇక 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ 80,550 ఓట్లు రాబట్టుకోగా 43.94% ఆయనకు వచ్చినాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజరుద్దీన్ 64,212 ఓట్లు సాధించగా 35.03% ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డికి 14.11% ఓట్లు పోలవగా 25,866 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఎంఐఎం అభ్యర్థి రషీద్ ఫరాజుద్దీన్ 7,848 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పుడు 2025 సంవత్సరానికి గాను జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్లు గల్లంతు కాగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించి మాగంటి సునీత ఓటమిని చవిచూశారు.